కరణీయ సంఖ్య. పిల్లలు, మనం ఇంతకుముందు పాఠంలో √2 అనేది ఒక కరణీయ సంఖ్య అని నేర్చుకున్నాం. మనం ఎందుకు అని ప్రశ్నించుకుంటే దాన్ని 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా వ్రాయలేము అని మనకి అర్థమవుతుంది. కానీ దాన్ని ఎలా తెలుసుకుంటారు? దానికి ఏమన్నా నిరూపణ ఉందా? మనం దాని నిరూపణని కనుక్కుందాం. ప్రతి సంయుక్త సంఖ్య xను మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయొచ్చని, ఆ విభజన ఏకైకమని మనకి తెలుసు. అంటే x = p1, p2, p3, p4. మనం xను వర్గం చేసినట్టయితే ప్రతి ప్రధాన కారణాంకం రెట్టింపు అవుతుంది. అంటే x² p1, p2, p3, p4 ఇంటూ p1, p2, p3, p4 ఇలా. ఒక ప్రధాన సంఖ్య p అనేది x² యొక్క కారణాంకం అయితే అది x యొక్క కారణాంకం కూడా అవుతుంది. ఇప్పుడు మనం √2 అనేది ఒక కరణీయ సంఖ్య అని నిరూపించే సంగతి చూద్దాం. రాహుల్ √2ను ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాడు అని భావిద్దాం. అంటే దాన్ని p/q రూపంలో రాయొచ్చు. pqలు పూర్ణ సంఖ్యలు మరియు q అనేది 0 కాదు. కానీ అమన్ ఇది సాధ్యం కాదు అన్నాడు. అతను ఈ విధంగా నిరూపిస్తా అన్నాడు. రాహుల్, నువ్వు √2 p/q అని చెప్పావు. ఇప్పుడు నేను ఇరువైపులా వర్గం చేస్తున్నాను. అప్పుడు 2 p²/q² అవుతుంది. అంటే 2q² p². అంటే p² అనేది 2చే భాగింపబడుతుందని అర్థం. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం p కూడా 2చే భాగింపబడుతుంది. కనుక p ఒక సరి సంఖ్య అవుతుంది. అప్పుడు pను 2aగా రాయొచ్చు. మనం 2q² p²లో p వద్ద 2aని రాసామనుకోండి. 2q² 4a². అంటే q² 2a². కాబట్టి q కూడా 2చే భాగించబడుతుందని అర్థం. అంటే pqలకు 2 ఉమ్మడి కారణాంకం అని అర్థమవుతుంది. కానీ pqలకు 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేవు. ఇది అకరణీయ సంఖ్య యొక్క ప్రాథమిక సూత్రం. అంటే √2ను p/q రూపంలో వ్రాయలేం అని అర్థం. కనుక √2 ఒక కరణీయ సంఖ్య. కానీ రాహుల్ 5 + √2 ఒక అకరణీయ సంఖ్య అవుతుందా అన్నాడు. అప్పుడు అమన్ 5 + √2ను అకరణీయ సంఖ్య అనుకుందాం అన్నాడు. అంటే 5 + √2 p/q అని అర్థం. pqలు పూర్ణ సంఖ్యలు. q is not equal to 0. కాబట్టి √2 p/q - 5. కుడి భాగం యొక్క కాసాగు q. కావున √2 p - 5q/q. ఈ సమీకరణం యొక్క కుడి భాగం ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ ఎడమ భాగం ఒక కరణీయ సంఖ్య. √2 కరణీయ సంఖ్య అని ఇంతకుముందు మనం నిరూపించాం. కానీ ఇది అసంభవం. ఒక కరణీయ సంఖ్య మరొక అకరణీయ సంఖ్యకు సమానం కానే కాదు. దీనివల్ల మనం ఊహించుకున్న విషయం √2 + 5 అకరణీయ సంఖ్య అనేది తప్పు. అంటే 5 + √2 అకరణీయ సంఖ్య కాదు. కాబట్టి ఇదే విధంగా √3, √5, 2 + √3, 2 - √3 మొదలైనవి కరణీయ సంఖ్యలు అని నిరూపించవచ్చు. ప్రయత్నించండి. మరి మళ్ళీ కలుద్దాం. ఇప్పటికి సెలవా మరి.